నిజంగా విజయ్ భార్య ఇన్నేళ్ళు కలిసుండి రేపు మాపు కొడుకు ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు సినిమా. ఆ సినిమాకి దర్శకుడిగా రాబోతున్నాడు. తండ్రి విజయ్ పేరుని ఎక్కడ వాడుకోకుండా సొంతంగా సంపాదించుకున్నాడు. మరోవైపు కొడుకు కూడా తల్లికే మద్దతు ఇస్తానన్నాం. ఎన్నో ఏళ్ళుగా సాగుతున్న ఈ వ్యవహారము ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ఆవిడ విడాకులకు ఎందుకు అప్లై చేయడము? అది కూడా ఒక భాజపా నాయకుడు స్టేట్ కామెంట్ చేశారు. ముందు త్రిషాతో సంబంధాలు కట్ చేయి, తర్వాత రాష్ట్రం గురించి పట్టించుకుందామని. ఆ తర్వాత ఆయన సారీ చెప్పాడు. త్రిషా గారు సీరియస్ అయ్యారు ఆ నాయకుడి మీద. ఇదంతా సమస్యపోయిన 15 రోజులకి భార్య సంగీత ఈయనకి విడాకులకి అప్లై చేయడం. ఆ విడాకుల్లో కూడా సమ్ 27A 27D సంథింగ్ ఏదో ఉంది సెక్షన్లు. ఆ సెక్షన్ల ప్రకారం ఏదైతే అపీల్ చేసిందో ఆడిన మాట తప్పిన సందర్భంగా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న సందర్భంగా విడాకులు కోరుకుంటున్నాను అని కూడా చెప్పడం. ఇదంతా ఉక్కిరిబిక్కిరి అవుతుందా? మరోవైపు కరూరు ఘటనలో 40 మందికి పైగా చనిపోవడంతో విజయ్కి సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఆ కేసులు కూడా వెంటాడుతున్నాయి. మరోవైపు ఆయన తను నటించిన చివరి సినిమా జననాయకన్ సినిమా కూడా ఎందుకు రిలీజ్కి నోచుకోవట్లేదు? బోర్డులో 5 మెంబర్లు ఉంటే 3 క్లీన్ స్వీప్ ఇస్తే 2 అడ్డుపడడం ఏంటి? ఆ 2 అడ్డుపడడం వల్ల యూబీఏ సర్టిఫికెట్ కూడా ఇవ్వకుండా ఎందుకు వాయిదా పడింది? రకరకాలు. సో ఇవన్నీ కూడా విజయ్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి డిఎంకే ప్రభుత్వం ఆడుతున్న నాటకం అనగా క్రియేట్ చేసి విజయ్కే క్రేజీ సానుభూతి వచ్చేలా చేశారా?